సూర్యాస్తమయం తర్వాత ఈ 5 పనులు చేస్తే ఆ ఇంటిని లక్ష్మీదేవి వదిలెళ్ళిపోతుంది. సాయంత్రం పూట ఇంట్లో మహిళలు ఈ పనులు చేస్తే అష్టదరిద్రం చుట్టుకుంటుంది. ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేసుకొని కూర్చుంటుంది. మరి సూర్యాస్తమయం సమయం తర్వాత ఆడవాళ్లు చేయకూడని ఆ పనులు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. వాస్తు శాస్త్రం ప్రకారం సూర్యాస్తమయం సమయంలో మర్చిపోయి కూడా ఈ 5 పనులు చేయకూడదు. లక్ష్మి అనుగ్రహించదు, ఇంట్లో దరిద్రం వస్తుంది. మన సనాతన ధర్మంలో ఏం చెప్పారంటే, ఎవరైతే పంచభూతాలను గౌరవిస్తారో వాళ్ళకి లక్ష్మి, ఐశ్వర్యం అన్నీ చక్కగా ఉంటాయి. లక్ష్మీదేవి వీళ్ళ మీద అదృష్టాన్ని కురిపిస్తుంది. మన శాస్త్రాల ప్రకారం సూర్యోదయానికి, సూర్యాస్తమయానికి ఈ 2 సమయాలకి విశేషమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఈ సమయంలో మనం చేసే పనులను బట్టి మనకి ఫలితాలు ఉంటాయి. మనం సూర్యోదయంలో కానీ సూర్యాస్తమయంలో కానీ పూజలు, భజనలు చేస్తాం. ఈ పుణ్యకర్మల వల్ల ఐశ్వర్యం కలుగుతుంది. అలాగే దుష్ప్రభావాలు దూరమవుతాయి. కానీ మనకి తెలియకుండా కొన్ని చేయకూడని పనులు చేస్తాం. దీని వలన చేదు ప్రభావాలకి లోనవుతాం. అందుకే శాస్త్రం ప్రకారం సూర్యాస్తమయంలో స్త్రీలు, పురుషులు ఈ 5 పనులు చేయకూడదు. అలా చేస్తే వాళ్ళకి లక్ష్మీదేవి అనుగ్రహం ఉండదు. ఈ పనుల వల్ల దరిద్రం వస్తుంది, ధన నష్టం జరుగుతుంది. అవేంటో ఇప్పుడు చూద్దాం. సూర్యాస్తమయంలో మర్చిపోయి కూడా ఎవరు జుట్టు కత్తిరించకూడదు. శాస్త్రం ప్రకారం మన జుట్టు మీద శనిదేవుడి ప్రభావం ఉంటుంది. ఇలా కనుక చేస్తే వారిపై శనిదేవుడి యొక్క దృష్టి పడుతుంది. ఈ కారణం చేత మనుషులకి అనేక కష్టాలు వస్తాయి, సమస్యలు వస్తాయి. శని ప్రభావం వల్ల వాళ్ళ దగ్గర ధనం నిలబడదు, వాళ్ళ జీవితం నాశనం అవుతుంది. అంతేకాదు, సూర్యాస్తమయంలో స్త్రీలు జుట్టు విరబోసుకొని బయటికి వెళ్ళకూడదు. దానివల్ల చెడు ప్రభావాలు వాళ్ళ మీద పడతాయి. వాళ్ళకి మనశ్శాంతి దూరం అవుతుంది. సూర్యాస్తమయంలో ఇల్లు తుడవడం చేయకూడదు. సనాతన ధర్మంలో చీపిరిని లక్ష్మీ స్వరూపంగా చెబుతారు. అలా చేస్తే ధనలక్ష్మీదేవి రోధిస్తుంది. ఆ కారణం చేత పేదరికం, రోగాలు వస్తాయి. సాయంత్రం సమయంలో ఇల్లు తుడిస్తే మనం చేసే పుణ్యకర్మలకి నష్టం జరుగుతుంది, దరిద్రం కూడా వస్తుంది. సూర్యాస్తమయంలో డబ్బులు ఎవరికీ ఇవ్వకూడదు. అంతేకాదు, వంటగదిలో వస్తువులు, తెల్ల రంగు వస్తువులు అంటే పాలు, పెరుగు, బియ్యం ఇలాంటివి ఎవరికి దయతో కూడా ఇవ్వకూడదు. ఈ సమయంలో ఎవరికి దానం కూడా ఇవ్వకూడదు. ఎవరైతే ఇలా చేస్తారో వారికి వచ్చే పుణ్యాన్ని కూడా నష్టపోతారు. వీళ్ళ మీద అన్నపూర్ణ దేవికి కోపం వస్తుంది. ఈ కారణం చేత ఇంట్లో సంపద కూడా తరిగిపోతుంది. వాస్తు శాస్త్రం ప్రకారం సూర్యాస్తమయంలో తులసి చెట్టుని తాకడం, నీరు పోయడం మంచిది కాదు. శాస్త్రంలో తులసి చెట్టుని పవిత్రమైన చెట్టుగా భావిస్తారు. తులసి చెట్టులో దేవతలు కొలుగుంటారు. ఈ సమయంలో తులసి చెట్టుని తాకితే పాపం చుట్టుకుంటుంది. బ్రహ్మ పురాణంలో అయితే సూర్యాస్తమయంలో తులసి చెట్టుని తాకకూడదు. సూర్యాస్తమయంలో ఎవరైతే తులసి చెట్టు ముందు నెయ్యి దీపం వెలిగిస్తారో వారిపై తులసీమాత ప్రసన్నమవుతుంది. వారి ఇంట్లో సుఖ సంతోషాలు వస్తాయి. అలాగే తులసికి నీరు సూర్యోదయంలో పోస్తే మంచిది. శాస్త్రంలో ఏం చెప్పారంటే, సూర్యోదయంలో పూజలు, దైవ భజనలు చేస్తాం. ఎందుకంటే ఈ సమయంలో పూజలు చేయడం వల్ల నెగిటివ్ ఎనర్జీ ప్రభావం మన మనసు మీద పడదు. సూర్యాస్తమయ సమయంలో శారీరక సంబంధం పెట్టుకోకూడదు. ఇలా చేస్తే దైవానుగ్రహాన్ని కోల్పోతారు. సూర్యాస్తమయంలో కనుక శారీరక సంబంధం పెట్టుకుంటే లక్ష్మీదేవి ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది. ఆ ఇంట్లో ఆర్థిక సమస్యలు వస్తాయి. దీన్ని తప్పించుకోవడానికి సంధ్యా సమయంలో పూజ చేయాలి. శాస్త్రంలో చెప్పినట్టు చేస్తే సుఖం, సంతోషాలు సమృద్ధిగా ఉంటాయి. మీ జీవితంలో ధనం ప్రాప్తిస్తుంది. మన ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉండాలంటే ఏం చేయాలో శాస్త్రాలు కొన్ని విషయాలు తెలిపాయి. ముగ్గు వేసిన వాకిలి గుండా లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుంది. అందుకే తెల్లవారుజామున వాకిలి ఊడ్చి ముగ్గు పెట్టాలి. అందమైన ముగ్గు, శుభ్రమైన వాకిలి లక్ష్మీదేవికి స్వాగతం పలుకుతుంది. ఇకపోతే ఇంటిలో ఉండే మహిళలు సూర్యోదయానికి ముందే ఇంటిని క్లీన్ చేసుకోవాలి. పొద్దెక్కిన తర్వాత చేస్తే మంచిది కాదు. ఇంటి లోపల దరిద్ర లక్ష్మి తాండవిస్తుంది. ఇంటిలో ఉండే మహిళలు స్నానం చేసిన తర్వాతనే వంటగదికి వెళ్ళి వంటకాలు మొదలు పెట్టాలి. స్నానం చేయకుండానే వంటగదిలోకి అస్సలు వెళ్ళకూడదు. సర్వ సంపదలకు అధినేత లక్ష్మీదేవి. ఆమె కరుణ లేకపోతే ఎంతటి గొప్పవాడైనా దరిద్రుడిగా జీవించవలసిందే. ఆ చల్లని తల్లి అనుగ్రహం కలిగితే అక్షరం ముక్క రానివాడు కూడా ఐశ్వర్యం అనుభవిస్తారు. ఆమె ఇష్టాయిష్టాలు తెలుసుకొని అందుకు తగ్గట్లుగా నడుచుకుంటే ఆమె కృపతో అందరూ హాయిగా జీవించవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.